హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అరిచి అయితే గొంతు పోయింది ఫ్రెండ్స్. సో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండొచ్చు, సో అడ్జస్ట్ చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. సో వాట్ మూవీ అయితే చూసి రావడం జరిగింది. నేనైతే షో స్టార్ట్ అయ్యే టైంకి జస్ట్ ఒక 2 minutes ముందు రీచ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అక్కడ ఉన్న సెలబ్రేషన్ మొత్తం కూడా లైవ్ పెడదాం అనుకున్నా, కానీ మిస్ అయిపోయింది. సో కొన్ని కారణాల వల్ల లేట్ అవ్వడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా కరెక్ట్గా షో పడే టైం ముందే అయితే చేరుకోవడం జరిగింది. సో మొత్తానికి అయితే వాట్ మూవీని అయితే చూసి రావడం జరిగింది. మార్నింగ్ 7కి అయితే పడ్డది ఫ్రెండ్స్ మా దగ్గర అయితే, సో తెలంగాణలో. సో ఇది అసలు వాట్ మూవీ ఎలా ఉంది, హిట్ అయిందా లేదా, అండ్ అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంతవరకు మెప్పించారు, బాలీవుడ్ ఎంట్రీ ఎంతవరకు సక్సెస్ అయింది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో స్టార్ట్ ద వీడియో. సారీ, కొద్దిగా డిస్టర్బెన్స్. సారీ, నేనైతే ఒక రివ్యూవర్గా వెళ్ళినా సరే, ఒక ఫ్యాన్గా అయితే పిచ్చిగా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాను. అండ్ అలాగే పిచ్చిగా అయితే అరవడం, నెక్స్ట్ లెవెల్లో అయితే ఎంజాయ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మూవీని అయితే. సో అదంతా పక్కన పెడితే ఇక మూవీ విషయానికి వచ్చేద్దాం. సినిమాని ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పటి వరకు స్పై యూనివర్స్ స్పై యూనివర్స్లో వచ్చిన మూవీస్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వచ్చిన వార్ మూవీ ఇంకో ఎత్తు అని చెప్పొచ్చు. ఎస్, అసలు దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. మన జూనియర్ ఎన్టీఆర్ గారు అసలు వైఆర్ఎఫ్లో ఎందుకు చేస్తున్నారు, హిందీ మూవీకి అసలు ఎందుకు కమిట్ అయ్యారు అనే అనుమానాలు అయితే చాలామందిలో ఫస్ట్ నుంచి సినిమా స్టార్ట్ అసలు అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలామందిలో అయితే గట్టిగా అనుమానాలు అయితే ఏర్పడిపోయాయి. అసలు ఈ సినిమాని ఎందుకు ఒప్పుకున్నారు, అవసరమా, మన జూనియర్ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారి ముందు తేలిపోతారు కదా, ఆ మాత్రం తెలియదా, అసలు ఎందుకు ఒప్పుకున్నారు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా ట్రోలింగ్ అయితే చేశారు. సో వాటన్నిటికీ సమాధానం చెప్తే ఈరోజు అయితే వాట్ మూవీ అయితే చూసి రావడం జరిగింది. సో మొత్తానికి వీటన్నిటి నెగిటివిటీని, ట్రోలింగ్స్ని అన్నింటినీ తట్టుకొని మరి ఈరోజు అయితే సినిమా అయితే రిలీజ్ అయింది. సో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ ఈ 3 భాషల్లో అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్ వాట్ మూవీ. సో యాక్టర్స్ వచ్చి మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు, అండ్ అలాగే హృతిక్ రోషన్ గారు, వీళ్ళిద్దరు కలిసి అయితే సినిమాలో అయితే యాక్ట్ చేయడం జరిగింది. డైరెక్టర్ వచ్చి మన బ్రహ్మాస్త్ర ఫ్రమ్ అయాన్ ముఖర్జీ గారు. సో మొత్తానికి ఇక సినిమా విషయానికి వస్తే, సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. అసలు మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు మాత్రం మాస్ ఫిస్ట్ అని చెప్పొచ్చు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉన్నారు ఈ రేంజ్లో ఉన్నారా మన జూనియర్ ఎన్టీఆర్ గారు, ఈ రేంజ్లో ఉంటారా, అసలు ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానివ్వండి, ఒక్కటి కూడా, ఆయన డ్యాన్స్ కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అసలు జస్ట్ 0.0 నాట్ 1 కూడా మనం వంక పెట్టడానికి లేదు. ఆ రేంజ్లో అయితే ఉంది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. హృతిక్ రోషన్ గారు ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే మన హృతిక్ రోషన్ గారిది వుల్ఫ్తో అయితే ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మన హృతిక్ రోషన్ గారి ఇంట్రడక్షన్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే డిజైన్ చేయడం జరిగింది. అసలు నెక్స్ట్ లెవెల్, అసలు మన హృతిక్ రోషన్ గారి కెరీర్లో నెక్స్ట్ లెవెల్ ఇంట్రడక్షన్ సీన్ అని చెప్పొచ్చు. సో దానికి 10 రెట్లు ఎక్కువనే ఉంది మన జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ సీన్ అయితే. మన చింటూ అన్న నాగవంశి గారు చెప్పినట్టు ఇంట్రడక్షన్ షాట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ అసలు ఆ సీన్ చూస్తే నిజంగా చెప్తున్నా, మనం పెట్టిన టికెట్కి పెట్టిన మన డబ్బులు అక్కడే వర్త్ అయిపోతాయి. ఒక్క ఇంట్రడక్షన్ సీన్ చూస్తే చాలు, ఆ రేంజ్లో అయితే డిజైన్ చేయడం జరిగింది. నిజంగా చెప్తున్నాను, మన జూనియర్ ఎన్టీఆర్ గారికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రడక్షన్ సీన్గా అయితే తన కెరీర్లోనే నిలబడిపోయే ఇంట్రడక్షన్ సీన్ అయితే ఇవ్వడం జరిగింది డైరెక్టర్ గారు అయాన్ ముఖర్జీ గారు అయితే. అండ్ అలాగే ఈ సినిమాలో బీజిఎం, హృతిక్ రోషన్ గారికి పడ్డ బీజిఎం కన్నా జూనియర్ ఎన్టీఆర్ గారికి పడ్డ బీజిఎం అయితే అసలు మైండ్లో నుంచి కూడా పోతే ఎవరిది, సైతాన్ అంటూ సాగే బీజిఎం అయితే ఇవ్వడం జరిగింది ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారికి. బాబా, అసలు ఆయన వస్తున్న ప్రతిసారి కూడా ఆయనకిచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఆయనకిచ్చే ఎలివేషన్ కానివ్వండి, అసలు మామూలుగా లేదు. మెయిన్గా అయాన్ ముఖర్జీ గారు అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసి, ఫుల్గా ఫోకస్ చేసినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. సినిమా మొత్తం చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎలాగైనా సరే జూనియర్ ఎన్టీఆర్ గారిని నెక్స్ట్ లెవెల్లో చూపించాలనే థాటే మైండ్లో ఉందనుకుంటా ఆయనకు పడ్డ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఇక సాంగ్ విషయానికి వస్తే ప్రీ ఇంటర్వెల్లోనే వస్తుంది సలామన్ అలీ సాంగ్. సో ఈ సాంగ్ ఇద్దరు తెర మీద డ్యాన్స్ చేస్తుంటే కనుల విందు, నెక్స్ట్ లెవెల్ స్టెప్స్, అసలు ఎవ్వరు కూడా తగ్గలేదు. ఎవ్వరు కూడా తగ్గకుండా ఒక రేంజ్లో అయితే డ్యాన్స్ అయితే చేయడం జరిగింది. సో అసలు ఇద్దరు పర్ఫార్మెన్స్, అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ నుంచి ఇద్దరు గ్రేట్ డాన్సర్ ఒకే స్క్రీన్ మీద డ్యాన్స్ చేస్తుంటే అసలు చూడడానికి 2 కళ్ళు కూడా చాలడం లేదు. ఆ రేంజ్లో అయితే డ్యాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ నుంచి ఇద్దరు గ్రేట్ డాన్సర్లు ఒకే స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది, అసలు తెర మొత్తం శనిగిపోదా. అదే రేంజ్లో అయితే సెలబ్రేషన్ అయితే జరగడం జరిగింది. సో మొత్తానికి ఆ ప్రీ ఇంటర్వెల్ సాంగ్ కానివ్వండి, ఇద్దరు మన హృతిక్ రోషన్ గారి ఇంట్రడక్షన్ సీన్ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ సీన్స్ కానివ్వండి, అండ్ అలాగే ప్రీ ఇంటర్వెల్లో వచ్చే సాంగ్ కానివ్వండి, ఇంటర్వెల్ బ్యాంక్ ట్విస్ట్ కానివ్వండి, ఇక చెప్పుకుంటూ పోతే ఫస్ట్ హాఫ్ నేను చెప్పేది జస్ట్ ఫస్ట్ హాఫ్ అసలు గూస్ బంప్స్ లిటరల్లీ.
అసలు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈ రేంజ్‌లో అసలు నేను ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా చూడలేదు. ఆయన వస్తున్న ప్రతిసారి కూడా గూస్ బంప్స్ థియేటర్‌లు మొత్తం షేక్ దద్దరిల్లిపోతాయి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ అని చెప్పి. ఎన్టీఆర్‌నే పెట్టండ్రా, అసలు ఎన్టీఆర్‌నే పెట్టండ్రా, ఈ సోది ఎందుకు మాకు మధ్యలో అని చెప్పి థియేటర్ మొత్తం ఒకటే గోల. ఆ రేంజ్‌లో అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు కథలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారికి, రుతిక్ రోషన్ గారికి మధ్య ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ సినిమాకి కీ పాయింట్ అయితే అది. సో అది మనం రివీల్ చేయకూడదు. దీంట్లో ఉన్న ట్విస్టులు కానీ ఏది కూడా మనం రివీల్ చేయొద్దు. అసలు జీరో స్పాయిలర్ అయితే నేనైతే చెప్తున్నాను. సినిమా అయితే జస్ట్ వెళ్ళి వాచ్ చేయండి. మన జూనియర్ ఎన్టీఆర్ గారికి, రుతిక్ రోషన్ గారికి ఒక బ్యాక్గ్రౌండ్, ఒక స్టోరీ అయితే ఉంటుంది. సో ఆ స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇంప్రెస్ చేస్తుంది. మామూలు కాదు అసలు. సో ఇప్పటి వరకు స్పై యూనివర్స్లో ఉన్న కథలో ద బెస్ట్ స్టోరీ అని చెప్పొచ్చు. అసలు వాటన్నిటిని పక్కన పెడితే ఇది ద బెస్ట్ స్టోరీగా అయితే నేనైతే చెప్తాను. ఆ రేంజ్లో అయితే రాయడం జరిగింది స్టోరీని అయాన్ ముఖర్జీ గారు అయితే. అండ్ అలాగే ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, సెకండ్ హాఫ్ అసలు కథలో వెళ్ళిన తర్వాత కొద్దిగా స్లోగా అనిపించినా సరే, ఇద్దరికి ఫేస్ ఆఫ్ సీన్స్ ఉంటాయి కదా సినిమాలో, రుతిక్ రోషన్కి, జూనియర్ ఎన్టీఆర్ గారికి. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో గూస్ బంప్స్ అయితే తెప్పిస్తాయి ఫ్రెండ్స్ సినిమా మొత్తం మీద. అండ్ అలాగే ఇంటర్వెల్ బ్యాంక్ కూడా నెక్స్ట్ లెవెల్లో. అసలు ఇంటర్వెల్ ఏమైద్దా అసలు ఇంటర్వెల్ ఓకే, ట్విస్ట్ ఓకే, సెకండ్ హాఫ్ అసలు దీన్ని ఎలా ముగిస్తారు, కథేంటి, మనం అనుకున్నది ఒకటైతే ఇంకోలా జరుగుతుందని చెప్పి మనం చాలా అసలు ఎలా అత్తుతా అంటే ఇంటర్వెల్లో ఓకే, సెకండ్ హాఫ్ అసలు క్లైమాక్స్ ఎలా ముగిస్తారు అనే సందిగ్ధలో అందరూ పడిపోతారు. సో మన ఊహకు ఏ మాత్రం తగ్గకుండా క్లైమాక్స్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే మనల్ని అందరినీ కూడా మెప్పిస్తుంది ఫ్రెండ్స్. క్లైమాక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే రాసుకున్నారు. అండ్ అలాగే తర్వాత రాబోయే సినిమా గురించి, తర్వాత రాబోయే ఇప్పుడు స్పై న్యూస్లో తర్వాత రాబోయే సినిమా గురించి కూడా లీడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్లైమాక్స్ వరకు చూడండి. లాస్ట్లో సినిమా ఇద్దరి మధ్య ఫైట్ సీన్ అయిపోయిన తర్వాత సినిమా అయిపోయిందని చెప్పి ఎవరు కూడా లేచి రాకండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మినిమం ఒక 8 నిమిషాల దాకా ఉంటుంది సినిమా అయితే. ఎవరు కూడా మిస్ కాకండి, మీకు అర్థమవుతుంది. సో స్పై యూనివర్స్లో మన జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఒక స్పెషల్ మూవీ అయితే ఉండబోతుందని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది. సో అది వార్ 3నా లేకపోతే వేరే సినిమా ఏదైనా ప్లాన్ చేస్తారా అని మాత్రం మనకు తెలియదు, క్లారిటీ లేదు. సో వేచి చూడాలి. సో ఎప్పుడు ఏ సిరీస్ చేస్తారో వాళ్ళకే తెలియదు. స్పై యూనివర్స్లో ఉన్న మూవీస్ అన్ని ఇటు టైగర్ 3 తీస్తారా, లేకపోతే పఠాన్ తీస్తారా, వార్ 3 ఉంది, ఏది తీస్తారో మరి తర్వాత నెక్స్ట్ వాళ్ళ స్టెప్ ఏంటిదని మనకు తెలియదు. కాబట్టి నెక్స్ట్ అనౌన్స్ చేసేదాకా అయితే వెయిట్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ అలాగే రుతిక్ రోషన్ గారు ఇద్దరు కలిసి నటించిన వార్ 2 మూవీ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. అసలు ఎవరు కూడా 0.1% కూడా మీరు అసలు ఇంత కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఆ రేంజ్లో అయితే ఉంది. యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ అలాగే వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో పేలాయి. అండ్ అలాగే ఇద్దరి మధ్య వచ్చే డ్యాన్స్ సీక్వెన్స్ కానివ్వండి, అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. డ్యాన్స్ అయితే ఇద్దరు ఇంట్రడక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో పేలాయి. ఇంటర్వెల్ బ్యాంక్ ట్విస్ట్ కూడా అదిరిపోయింది. సో మొత్తానికి సినిమా మొత్తం అయితే ఇప్పటి వరకు స్పై యూనివర్స్లో రాని రేంజ్లో, ఇప్పటి వరకు స్పై యూనివర్స్లో రాని కథతో అయితే మన ముందుకైతే వచ్చారు. ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని జాన్ అయితే వీళ్ళైతే టచ్ చేయడం జరిగింది. సో సినిమా మొత్తానికి ఓవర్గా చూసుకుంటే సినిమా అయితే వెరీ గుడ్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, నాకైతే చాలా నచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ గారి ఏమాలకు మాత్రం మాస్ ఫిస్ట్ అని చెప్పొచ్చు, దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. వచ్చిన ప్రతిసారి ఆయనకు పడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. సైతాన్ అంట మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు మైండ్ నుంచి పోవట్లేదు. ఆ రేంజ్లో అయితే ఉంది. ఆ రేంజ్లో అయితే ఇవ్వడం జరిగింది. సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది ఎవరో కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది నాకైతే నచ్చింది సినిమా. మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది. సో దయచేసి వెళ్ళి ఈ సినిమాని అయితే థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. సో కంపల్సరీగా అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో అంతవరకు అయితే నేనైతే గ్యారెంటీ ఇవ్వగలను. సినిమా నచ్చకపోతే నాది గ్యారెంటీ, సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో మీకు నచ్చుతుంది. సో గో అండ్ వాచ్ థియేటర్. డెఫినెట్గా అయితే ఈ సినిమాని అయితే ఎక్స్పీరియన్స్ థియేటర్లో అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.